హలో గాయస్, ఈరోజు మీకు చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఈ స్టోరీ మా నాయనమ్మ కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి నా కాడ ఎండ్ అవుతుంది అనమాట. మా నాయనమ్మ 1947లో పుట్టిందనమాట. మా నాయనమ్మకి ఇద్దరు కొడుకులు అనమాట. ఒక కొడుకు కింగ్ లాగా బతికేటోడు ఒక రోజు లూజ్ మోషన్స్ వచ్చేసి వాడు 1986లా చనిపోయింది అనమాట. ఇంకో కొడుకు ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరే ఇండియన్ డైనమైట్ అనమాట. వీడు పోర్లంటే మస్తు కోసుకుంటాడు. వీడు ఎంత గలీజోడు అని అంటే వీడు మ్యాజిక్ చేసి పోర్లను పడేస్తాడు అనమాట. వీడు నైట్ 2 గాంధీ ఇంటికి రాడనమాట. ఇప్పుడు ఇది సుత్తంతా మీకు ఎందుకు చెప్తుండు అని అంటే పైసల కోసం. పైసలుంటే పోర్లు వస్తాయి అనమాట. పోరీలిగా మన చుట్టూ ఉంటే మీకు తెలియదు ఏముంది, అంత రాజా ఏముందాడు రాజా అనుకుంటాడు. కానీ ఇప్పుడు నన్ను నేను రాజా అని ఎందుకు అనుకున్నా అంటే నా ఛానల్ 5.2K సబ్స్క్రైబర్స్ దాటింది. అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి నా థ్యాంక్స్. यो ब्रो इंडियन डायनामाइट बोलते తెలుసు కదా. ఈ కార్ట్రిక్ యాక్చువల్లీ పలివెల్ల భార్గవ్ అనే పోరాడు కామెంట్లో పెడితే నేను రివీల్ చేసిన అనమాట. సో అందరూ పలివెల్ల భార్గవ్కి థ్యాంక్స్ చెప్పుర్రి. ఇది మంచి కార్ట్రిక్. అండ్ మీ కార్ట్రిక్ కూడా అట్లాంటివి ఏమైనా రివీల్ చేయాలంటే ఏదైనా మంచి కార్ట్రిక్ ఇట్లా లింక్ కానీ లేకపోతే ఆ పేరు కానీ నా కామెంట్స్లో పెట్టేసేది. నేను దాన్ని చూసి నచ్చితే రివీల్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇది చాలా దారుణం బ్రో. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకొని పెట్టుకోరి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కొత్త కొత్త కార్డ్ ట్రిక్లు నేర్చుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు మనం ట్యుటోరియల్ చూద్దాం. హలో గాయస్, ఇది ట్యుటోరియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్డ్స్ అన్ని సెటప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సెటప్ చేసుకునే కన్నా ముందు మీకు మీ స్టోరీ తెలిసి ఉండాలన్నమాట. మీరు ఓన్గా స్టోరీ క్రియేట్ చేసుకోకపోతే అది నేనేం చేయలేను. లేకపోతే నా స్టోరీ కాపీ కొట్టేసేయారు మీరు. నా స్టోరీ ఏంటంటే మా నాయనమ్మ 1947లో పుట్టింది అని నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే ఈ కార్డ్స్ అన్ని నేను ఇట్లా 1947 అని ఆల్రెడీ సెటప్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అట్లా నేను లాస్ట్ దాకా సెటప్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నా సెటప్ వీటి దాకా ఎండ్ అవుతుంది అనమాట. ఇన్ని కార్డ్స్ నా సెటప్ అనమాట స్టార్టింగ్లో, రైట్? మీరు కూడా మీ ఓన్ స్టోరీ ఏదైనా ఉంటే మీరు ఇట్లా సెటప్ చేసుకోవచ్చు. మీ ఓన్ స్టోరీ ఏం లేకపోతే నా స్టోరీ కాపీ కొట్టేసాను అనమాట. ఫస్ట్ మా నాయనమ్మ 1947లో పుట్టింది అనమాట. సో ఇట్లా లైన్గా పెట్టే కన్నా ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్టిక్లా ఫాల్స్ షఫుల్స్ ఇట్లా మనం కలిపినట్టే వేయాలి కానీ కలపొద్దు అనమాట. ఫస్ట్ నేను ఎట్లా స్టార్ట్ చేసిన అంటే యో బ్రో మీకు చిన్న స్టోరీ చెప్తా, ఇట్లా చిన్న స్టోరీ చెప్తా అన్నప్పుడు నేను ఇట్లా కార్డ్స్ని కలుపుతున్నా చూడుర్రి, రైట్? మీరు ఇట్లా కార్డ్స్ని కలుపుకుంటా మీరు చెప్తా ఉండాలన్నమాట. 2 సైమల్టేనియస్గా అయిపోవాలి. అప్పుడే మీ కార్ట్రిక్కి ఒక బ్యూటీనెస్ అనేది వస్తుంది అనమాట. యో బ్రో నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నా. ఈ స్టోరీ మా నాయనమ్మ కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి నా కాడ ఎండ్ అవుతుంది. ఇక చూసిరా, ఈ డైలాగ్ చెప్పేసరికి నేను ఈ ఫాల్స్ కట్ చేసేయాలన్నమాట. ఇట్లా ఈ ఫాల్స్ కట్ ఎట్లా వేయాలంటే ఫస్ట్ డెక్ని మీ రైట్ హ్యాండ్లోకి తీసుకొని ఆ తర్వాత పైన ఉన్న పైల్ని ఇట్లా కట్ చేసి లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని ఆ తర్వాత ఇంకా సగం కట్ చేసి ఇంకా లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని ఇక్కడ ఫింగర్ పెట్టాలన్నమాట ఇట్లా, రైట్? ఇదొక బ్రేక్ ఉండాలి. ఆ తర్వాత మిగతా కార్డ్స్ ఇట్లా మీద పెట్టినట్టు చేసి 1 సెకండ్ అట్లా ఉంచేసి మళ్ళీ కింద వేసేయండి, మళ్ళీ ఇట్లా కింద వేసేయండి, మళ్ళీ మొత్తం ఇట్లా కింద వేసేయండి. ఇట్లా వేసేస్తే మన డెక్ ఎట్లుందో అట్లనే ఉంటుంది అనమాట. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయరి, రైట్? ఇప్పుడు మనం స్టోరీలోకి వద్దామన్నమాట. యో బ్రో నేను మీకు చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఈ స్టోరీ మా నాయనమ్మ కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి నా కాడ ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ దాకా ఈ డైలాగ్ చెప్పేదాకా మనం ఫాల్స్ కట్ చేసేయాలన్నమాట ఇట్లా, రైట్? సో ఇప్పుడు మనం స్టోరీలోకి రావాలి. మా నాయనమ్మ 1947 అనేది నేను సెటప్ ఆల్రెడీ పెట్టుకున్నా. 1947లో పుట్టింది. మా నాయనమ్మకి 2 కొడుకులు, రైట్? ఈ 2 కొడుకులు అనేది నేను నార్మల్గా తీసి పెట్టచ్చు, కానీ నేను పిక్లు ఎట్లా చేసిన అంటే ఇట్లా ఫ్లిక్ షాట్ కొట్టినా అనమాట, రైట్? ఇట్లా ఫ్లిక్ షాట్ కొట్టి ఇట్లా క్యాచ్ పట్టుకొని మా నాయనమ్మకి 2 కొడుకులు అని చెప్పిన, రైట్? ఆ తర్వాత అందులో ఒక కొడుకు, ఇది కూడా మనం సెటప్ పెట్టుకోవాలి. ఒక కొడుకు కింగ్ లాగా బతికేటోడు ఒక రోజు లూజ్ మోషన్స్ వచ్చి అన్నప్పుడు నేను ఇంకో ఫాల్స్ కట్ చేసిన. ఈ ఫాల్స్ కట్ ఎట్లా అనంటే ఒక పైల్ తీసుకొని ఇట్లా లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని కింద పైల్ ఇట్లా 2 సార్లు కొట్టి ఇట్లా వేసేసేయండి. ఆ తర్వాత ఇది తీసి ఇట్లా వేసేసేయండి అనమాట. ఇప్పుడు ఇది కూడా ఒక ఫాల్స్ కట్ అనమాట. ఇట్లా
ఇప్పుడు ఈ ఫాల్స్ కట్ చేసేటప్పుడు మనం ఏ డైలాగ్ చెప్పాలి అని అంటే, ఆయనకి లూజ్ మోషన్స్ వచ్చి, కింగ్ లాగా బతికేటోడు ఆయనకి లూజ్ మోషన్స్ వచ్చి 1986లా చనిపోయిండు అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఇంకో కొడుకుకి ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మళ్ళా వీళ్ళిద్దరికి పుట్టిన ఓన్ పేరే అన్నప్పుడు మళ్ళీ నేను ఫాల్స్ కట్ చేసిన చూడు. ఎప్పుడైతే మనకి ఈ కార్డ్స్ పెట్టే అవసరం ఉండదో అంటే ఇట్స్ లైక్ ఇంకో కొడుకుకి ఇంకో క్వీన్ ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం అని చెప్తామా, ఆ మూమెంట్లో మనకి కార్డ్స్ కంపల్సరీ కింద పెట్టాలి. సో షఫుల్ చేయడానికి రాదనమాట. సో నెక్స్ట్ డైలాగ్ ఏంది అని అంటే, వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరే. అప్పుడు మనకి కార్డ్స్ తోటి పని లేదు కదా. సో మనం ఒక ఫాల్స్ షఫుల్ చేసి కార్డ్స్ ని కలుపుతున్నట్టు చేయాలన్నమాట. రైట్, వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరే ఇండియన్ డైనమైట్. ఇప్పుడు ఇక్కడ మనకి 5 ఆఫ్ క్లబ్స్ వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి అని అంటే, ఇట్లా పేపర్ తీసుకొని సప్పుడు దాకా దీని సైజులో ఇట్లా కట్ చేసి ఇక్కడ అతుకు పెట్టేసేయాలన్నమాట. ఇట్లా మీద పేపర్ అతుకు పెట్టేసి ఇండియన్ డైనమైట్ ఆర్ మీ పేరు ఉంటే మీ పేరు రాసుకోవచ్చు అనమాట. రైట్, ఇది ఎట్లుంటది అని అంటే, వీళ్ళకి ఒక కొడుకుకి ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరే అని ఇట్లా ఫాల్స్ కట్ చేసి ఇండియన్ డైనమైట్ అని, అప్పుడు ఇండియన్ డైనమైట్ అన్న డైలాగ్ అప్పుడు మనం ఈ కార్డు తీసి ఇట్లా పెట్టాలన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ షఫుల్ ఏం చేయొద్దు, ఎందుకంటే డైరెక్ట్ డైలాగ్ వచ్చేస్తుంది అనమాట. వీడు పోరీలు అంటే కోసుకుంటాడు, వీడెంత గలీజోడు అన్నప్పుడు నేను డబుల్ లిఫ్ట్ చేసిన అనమాట. వీడెంత గలీజోడు అనంటే, వీడు మ్యాజిక్ అన్నప్పుడు ఇట్లా రుద్దాలి, మ్యాజిక్ చేసి పోర్లను పడేస్తాడు అన్నప్పుడు ఈ కార్డు ఫ్లిప్ చేయాలి. ఇది ఎట్లా అనంటే, వీడెంత గలీజోడు అనంటే వీడు మ్యాజిక్ చేసి పోర్లను పడేస్తాడు. ఈ డబుల్ లిఫ్ట్ మీకు చేయడం రాకపోతే డబుల్ లిఫ్ట్ ట్యుటోరియల్ నేను ఆల్రెడీ ఇచ్చిన, ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో పెట్టేసా, మీరు అలా చూసి నేర్చుకోవచ్చు అనమాట. రైట్, ఆ తర్వాత వీడు నైట్ 2 గాంధీ ఇంటికి రాడు అని అనమాట. ఇప్పుడు వీడి సుత్తంతా మీకు ఎందుకు చెప్తుండు, ఇగో ఈ డైలాగ్ అప్పుడు నేను ఈ కార్డ్స్ తోటి నాకు యూజ్ లేదనమాట, ఇట్లా పెట్టలేను ఇప్పుడు నేను. రైట్, సో అందుకే ఇట్లా ఫాల్స్ కట్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఈ డైలాగ్ అంతా ఇప్పుడు వీడు నీకు ఎందుకు చెప్తుండు అని అంటే అని ఇట్లా కట్ చేసి పైసల కోసం అని ఇట్లా, అర్థమైందా? ఇప్పుడు నేను మీకు ఈ డైలాగ్ అంతా సుత్తంతా ఎందుకు చెప్తున్నా అని అంటే అని ఇట్లా కట్ చేసి పైసల కోసం, పైసలు ఉంటే పోరీలు ఉంటాయి. రైట్, పోరీలు మన దగ్గర ఉన్నప్పుడు అన్నప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఈ కింగ్ ఇట్లా రివర్స్లో ఉండాలన్నమాట. ఇక్కడ నేను చిన్న చేంజ్ చేసిన, ఇట్స్ లైక్ పోరీలు మన చుట్టూ ఉంటే మీకు తెలియంది ఏముంది అని ఇట్లా చేంజ్ చేసిన అనమాట. రైట్, ఇప్పుడు మీకు ఈ చేంజ్ చేయడం రాకపోతే నేను ఈ లింక్ కూడా ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టేసిన, మీరు ఆడ చూసి నేర్చుకోవచ్చు అనమాట. ట్యుటోరియల్ ఇచ్చేసిన అనమాట, ఇది ఎట్లా చేస్తారో ఇట్లా. రైట్, ఇది రివర్స్లో పెట్టుకోవాలి మనం ముందే. సో ఈ సొత్తంతా మీకు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పైసల కోసం. పైసలు ఉంటే పోరీలు వస్తారు, పోరీలు మన చుట్టూ ఉంటే మీకు తెలియంది ఏముంది అన్నప్పుడు ఇది ఫాస్ట్గా వేసేయాలి. వేసి పోరీలు మన చుట్టూ ఉన్నప్పుడు మీకు తెలియంది ఏముంది, రాజా. ఏమంది వాడు రాజా అనుకుంటాడు, కానీ నన్ను నేను ఇప్పుడు రాజా అని ఎందుకు అనుకున్నా అంటే, చూసినా ఈ డైలాగ్ కొట్టేటప్పుడు నేను ఒక ఫాల్స్ కట్, పెద్ద ఫాల్స్ కట్ చేసిన అనమాట. ఈ ఫాల్స్ కట్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఈ ఫాల్స్ కట్ మొత్తం కంప్లీట్ చేసే లోపల నువ్వు ఆ డైలాగ్ చెప్పాలి. ఎవరిదా రాజా అనుకుంటాడు, కానీ ఇప్పుడు నన్ను నేను రాజా అని ఎందుకు అనుకున్నా అంటే, నా ఛానల్ 5.2K సబ్స్క్రైబర్స్ దాటింది అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా థ్యాంక్స్ అని ఇట్లా వేసేసిన అనమాట. ఇప్పుడు ఇదంతా నేను ఓవరాల్గా ఒకసారి చెప్తా. సింపుల్ బ్రో, ఏం లేదు. యాక్చువల్లీ నీ డైలాగ్ నీకు ఫాస్ట్గా వస్తుండాలి, ఆ డైలాగ్కి తగ్గ సేమ్ మూమెంట్ నీ హ్యాండ్లో ఉండాలన్నమాట. యో గాయస్, ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తా. ఈ స్టోరీ మా నాయనమ్మ కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి నా కాడ ఎండ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ స్టోరీని మీకు మెల్లగా చెప్తుంటా, మీకే అర్థమైపోతుంది అనమాట. రైట్, మా నాయనమ్మ 1947లో పుట్టింది. మా నాయనమ్మకి 2 కొడుకులు, అందులో ఒక కొడుకు కింగ్ లాగా బతికేటోడు ఒక రోజు లూజ్ మోషన్స్ వచ్చేసి 1986లా చనిపోయింది అనమాట. ఇంకో కొడుకుకి ఒక పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరే ఇండియన్ డైనమైట్. వీడు పోరీలు అంటే కోసుకుంటాడు. వీడు ఎంత గలీజోడు అన్నప్పుడు మీరు డబుల్ లిఫ్ట్ చేయాలి. ఎంత గలీజోడు అంటే వీడు మ్యాజిక్ చేసి పోర్లను పడేస్తాడు అనమాట. వీడు నైట్ 2 గాంధీ ఇంటికి రాడు. వీడు ఇప్పుడు ఈ సుత్తంతా మీకు ఎందుకు చెప్తుండు అని అంటే,
పైసల కోసం, పైసలుంటే పోరీలు ఉంటారు, పోరీలు మన చుట్టుంటే మీకు తెలియంది ఏముంది, రాజా. ఎవరిదాడు రాజా అనుకుంటాడు, కానీ ఇప్పుడు నన్ను నేను రాజా అని ఎందుకు అనుకున్నానంటే నా ఛానల్ 5.2K సబ్స్క్రైబర్స్ దాటింది. అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి నా థ్యాంక్స్ అని ఇట్లా వేయాలి. ఇలా ఏముండదు బ్రో, చాలా ఈజీ కార్ట్రిక్, సింపుల్. మీరు మాట్లాడేటప్పుడు ఈ కార్డ్స్ వస్తుండాలన్నమాట. మీరు డైలాగ్ గట్టిగా బట్టి పట్టుకోవాలి. అండ్ ఎక్కడెక్కడైతే మీరు ఫాల్స్ కట్స్ చేయాలనో ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి. అండ్ ఎక్కడెక్కడైతే ఇవి పెట్టాలనో ఇది గుర్తుండాలన్నమాట. మీకు నెక్స్ట్ డైలాగ్ ఏందో గట్టిగా బట్టి పట్టేసిరంటే అయిపోతుంది. రైట్, వెరీ సింపుల్ కార్ట్రిక్. అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి ఈజీగా వచ్చేస్తుంది. రైట్, బాయ్.